జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసయ్య ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. How are you all? మీరందరూ బాగున్నారా? We are very happy to come to your home with Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. The word of God gives you life, that is why it's called Jeevaharam. దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది కనుకనే ఈ యొక్క కార్యక్రమం పేరే జీవాహారం. Jesus says, I am the bread of life, he who eats of me will neither hunger nor thirst. యేసు ప్రభు అన్నాడు, నేను జీవాహారమునై ఉన్నాను, నన్ను భుజించువాడు ఆకలి కొనడు దప్పిక కొనడు అన్నాడు. So when you eat, when you listen, when you eat the bread of life, that's the word of God, you are going to get abundant life. దేవుని వాక్యం అనే ఈ జీవంతో కూడిన ఆహారాన్ని మనం భుజిస్తున్నప్పుడు అది మన శరీరాలకు మనకు ఆత్మలకు ఆహారాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. As you heard from brother, you have to listen, go back to YouTube and get all the previous messages. They are very powerful. ఇందాక దైవజనులు చెప్పిన ప్రకారంగా మీరు గత సందేశాలు గనుక మీరు మిస్ అయినట్లుంటే యూట్యూబ్ కు వెళ్ళి తప్పనిసరిగా ఆ సందేశాలన్నీ ధారావాహికంగా మీరు చూడండి. We also have the restoration book. పునరుద్ధరణ అనే పుస్తకం కూడా అందుబాటులో ఉంది. We also have soar high like eagle. పక్షిరాజు వలె పైకెగురు అనే పుస్తకం కూడా అందుబాటులో ఉంది. So all these messages come in 2023-2024. 2023 సంవత్సరంలోను 2024 సంవత్సరంలోను ఈ రెండు పుస్తకాలకు సంబంధించిన సందేశాలన్నీ కూడా అందులో పొందుపరచబడ్డాయి. So you also get this book, Power in the Name of Jesus. This is a power that brings into your home for salvation, for healing, for deliverance, for anointing, for whatever you need. ఇప్పుడు మేము ఇస్తున్న సందేశాలతో కూడిన ఈ పుస్తకం యేసు నామములో ఉన్న శక్తిని తప్పనిసరిగా మీరు తీసుకోనండి. ఎందుకంటే యేసు నామములో రక్షణ కొరకు, విడుదల కొరకు, స్వస్థత కొరకు అన్నిటికీ కావలసిన శక్తి ఇందులో పొందుపరచబడి ఉంది. Today I'm going to speak to you about the name above all names. ఈ రోజు అన్ని నామముల కన్నా పై నామమును గురించి మాట్లాడబోతున్నాను. There is power in the name of Jesus. యేసు నామములో గొప్ప శక్తి ఉందండి. There is power to save you. నిన్ను రక్షించడానికి శక్తి In the ఉంది. name of Jesus there is power to heal you. నిన్ను స్వస్థపరచడానికి యేసు నామములో శక్తి ఉంది. There is power in the name of Jesus to deliver you from every bondage. ప్రతి బంధకములో నుంచి విడిపించడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది. There is power in the name of Jesus to anoint you with the Holy Spirit so that the evil spirit will disappear. మీలో ఉన్న ప్రతి అంధకార చీకటి శక్తుల ప్రభావం తొలగిపోవునట్లుగా ఆ నామాన్ని మీరు ఉచ్చరించినప్పుడు లేక ప్రార్థించినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. I not only write, I receive this power and I stand restored. I got the strength like the eagle. కేవలం ఇది నేను మీకు ప్రసంగించి బోధించడం కొరకు మాత్రమే కాకుండా ప్రియులారా, నా జీవితంలో ఇది నేను అనుభవిస్తూ వచ్చాను. దేవుడు నాకు పునరుద్ధరణ కలగజేశాడు. దేవుడు పక్షిరాజు వలె పైకెగిరే శక్తిని నాకు ఇచ్చాడు గనక అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్నా. So you be a blessing and introduce this to many people. Call everybody and ask them to listen to this word and also view this message. అంత మాత్రమే కాకుండా ప్రియులారా గమనించండి, కేవలం మీరు మాత్రమే విని తృప్తిపరచబడకుండా ఇంకా ఈ శక్తివంతమైన సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నాయి గనక మీరు మరికొంతమందికి ఈ యొక్క సందేశాలు వినిపించడం గానీ లేక చూపించడం గానీ మీరు చేయండి. Also through books, take some books and give it to your friends. పుస్తకాల ద్వారా కూడా మీరు దీవించబడతారు, అనేకులకు దీవెనకరంగా ఉంటారు. కొన్ని మీరు తీసుకోండి, ఇతరులకు బహుమానంగా ఇవ్వచ్చు. Today the name above all names. ఈరోజు అన్ని నామముల కన్నా పై నామాన్ని గురించి మాట్లాడుతున్నాను. Everybody say Jesus. అందరు చెప్పండి యేసు. Jesus name is the name above all names. యేసు నామము అన్ని నామముల కంటే పై నామమై ఉంది. In Philippians chapter 2, 9 and 10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో గనుక మనం చూస్తే Jesus came down like a servant, he was obedient unto death. మరణం పొందినంతగా విధేయత చూపి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. That's why God exalted him and given him a name which is above every name. అందుకే 9వ వచనం 10వ వచనంలో చూస్తే అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని
భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. That at the name of Jesus every knee bow, every tongue confess Jesus Christ is Lord, to the glory of God the Father. అదే ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమునిచ్చాడు. Yes, Jesus' name is above all names. యేసు నామము అన్ని నామముల కంటే పైనామము. You have a name, I have a name. Every person living on this earth has a ఈ name. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పేరు అనేది ఉంటుంది కదండి. నీకు నాకు కూడా పేర్లు ఉన్నాయి. You have pet animals, you have seen many animals, and you know every animal has a name. ప్రతి జంతువుకు కూడా పేర్లు ఉన్నాయి. తర్వాత ఇంట్లో పెంచుకునే ఆ పెట్స్ కూడా మనం పేర్లు పెట్టుకుంటాం. Adam named all the animals. ఆదాము ఈ జంతువులన్నిటికి కూడా పేర్లు పెట్టాడు. Every tree that God created, every plant, fruit, vegetable, flower, everything has a name. చూడండి, ఈ భూమి మీద పుట్టించబడిన ప్రతిది కూడా పండ్లు కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, చెట్లు కావచ్చు, ఇవన్నిటికి కూడా పేర్లు ఇవ్వబడ్డాయి. Every country, state, city, village, and everything has a name. ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి కూడా ఒక పేరు ఉంటుంది కదా. Every house, every apartment you live in has a name and address. చూడండి, ప్రతి అపార్ట్మెంట్ మీరు నివసిస్తున్న ఒక ప్రతి ఇల్లు కూడా ఆ ఇంటి నెంబరో, దాని పేరో, వీధి పేరో ఉంటది కదా. There are stars and numerous crores of stars in the sky. You don't know the names. కోటాను కోట్ల నక్షత్రాలు సృష్టించబడ్డాయి, వాటి పేర్లు మనకైతే తెలియదు కదా. But God Almighty calls each star by name. కానీ సర్వశక్తి గల దేవుడు అంట ప్రతి నక్షత్రమును పేరుతో ఆయన ఎరిగి ఉన్నాడంట. I don't know your name, God knows your name. వింటున్నారా? మీ పేర్లు నాకు తెలియదు కానీ ఆ దేవునికి నీ పేరు తెలుసు. Every organ in your body has a name. మన దేహంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా ఒక పేరు ఉంది కదా. Every sickness, so many sickness pertaining to your body has a name. శరీరానికి సంబంధించిన అనేకమైన రోగాలు ఉంటే ఆ రోగాలకు కూడా ప్రతి దానికి కూడా పేర్లు ఉన్నాయి. But Jesus' name is above all the names of these names and sickness. అయితే ఈ రోజు ఈ మాట వింటున్నారా ప్రియులారా? ఈ రోగాలు కానీ లేకపోతే మన శరీరకు సంబంధించిన సమస్యలు అవి ఏవి ఉన్నా వాటికి పేర్లు ఉన్నాయి. ఆ వాటన్నిటికంటే కూడా పైనామం వేస్తున్నాము. People die of various accidents and sickness. చాలా రకాలైన రోగముల చేత, ప్రమాదముల చేత ప్రజలు మరణిస్తున్నారు. When you die, you are not a name. Your name is forgotten. That is a dead body. ప్రియులారా గమనించండి, మనం బ్రతికున్నంత వరకే మన పేరుకు విలువ ఉంటుంది. చనిపోయిన తర్వాత దాన్ని శవం అంటారు, పేరు లేదు ఇక. It may be in the family register, but people forget that. కుటుంబంలో ఒకవేళ లెక్కలో పేరు ఉండొచ్చు కానీ మనుషులు మర్చిపోతారు ఆ పేరుని. ఇంకా Aadhaar card or ration card or in the church registration, marriage registration, it may be there. ఒకవేళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లో కానీ, ఆధార్ కార్డు లో కానీ, లేకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ ఆ ఫామ్ లో కానీ వాటన్నిటి మీద పేర్లు ఉండొచ్చు అంతే. Shouldn't every single thing on this earth has a ఈ name? భూలోకంలో ఉన్న ప్రతి దానికి కూడా పేరు ఉంది. So, do you want to hear something amazing? ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? Jesus' name is above all the names you know of this earth. ఈ భూ ప్రపంచంలో నీకు తెలిసిన పేర్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికంటే గొప్ప పైనామం యేసు నామమే. That is the name that always remains. అది ఎల్లప్పటికీ ఉండే పేరండి. అది తరిగిపోని, తొలగిపోని, చెరిగిపోని పేరు అది. Jesus died and he was put in the tomb, but his name remains not as a body. His name is name above all names. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయన నామం మాత్రం, ఆయన పేరు మాత్రం యేసు అక్కడ ఉంచబడ్డట్టుగానే ఉన్నది కానీ ఆయన పేరు లేకుండా అయితే లేదు. Because he is not a dead God, he is risen and he is living today. He is the Alpha and the Omega. ఎందుకంటే ఆయన చచ్చిన దేవుడు, మృతుడైన దేవుడు కాదు. నేడు ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఆది అంతమై ఉన్నాడు. Moses asked in Exodus chapter 3, asked God, what's your name? నిర్గమకాండములో మోషే దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా నీ పేరేంటి అని నేను చెప్పాలి. Supposing Pharaoh asks, what is the name? What will you say? నేను ఫరో దగ్గరికి వెళ్తున్నాను కదా, ఫరో మీ దేవుని పేరేంటి అని అడిగితే ఏం చెప్పమంటారు? Oh Moses, why do you ask my name? I am who I am. అప్పుడు దేవుడు అన్నాడు కదా, మోషే నా పేరు అడుగుతావా? ఇదిగో నా పేరు ఉన్నవాడను అనువాడను అని చెప్పు. Yes, his name is I am who I am. ఆయన ఉన్నవాడు అనువాడు. Not I was, not I will be, I am who I am. ఎప్పుడో ఉండి మళ్ళెప్పుడో ఉండేవాడు కాదు ఆయన. ఎల్లప్పుడూ ఆయన ఉన్నవాడు ఎప్పటికీ ఉండేవాడు. He is a God of today. ఆయన నేటికి ఉన్నవాడు. He is a God of now. ఇప్పుడు ఉన్నవాడు. He brings healing for you now. ఇప్పుడే నిన్ను స్వస్థపరచగలడు. He brings salvation for you now. ఇప్పుడే నీకు రక్షణ ఇవ్వగలడు. He brings deliverance for you now. ఇప్పుడే మీకు విడుదల ఇవ్వగలడు. He removes all your sorrows now. ఇప్పుడే మీ దుఃఖాన్ని, బాధను తొలగించగలడు. Because he is a God of
of now. ఎందుకంటే ఇప్పటికి దేవుడైన వాడు He ఆయన. brings restoration for you now. ఇప్పుడే మీకు పునరుద్ధరణ He is కలగజేయగలవాడు. going to give you a new strength like the eagle now. పక్షిరాజు వలె బలాన్ని ఇప్పుడే మీకు ఇవ్వగలడు. Because he is I am who I ఎందుకో am. తెలుసా? ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. He came down to this earth. I am who I am. Great I am. ఈ గొప్ప ఉన్నవాడు అనువాడైన ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి నరుడుగా. And he walked on this earth. ఆయన భూతలంలో సంచరించాడు. And he is the only one could say, I am the way, the truth and the life. No one can go to the Father except through me. John 14:6. యోహాను సువార్త 14:6 ఆయన అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడని చెప్పాడు. Jesus is the way. యేసే మార్గం, Jesus is the truth. యేసే సత్యం, Jesus is your life. యేసే జీవమై He ఉన్నాడు. alone said, I am the light of the world. He who follows me will not be in darkness but have light of life. John 8:12. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో సంచరించక జీవపు వెలుగును కలిగి ఉంటాడని చెప్పాడు. So he is the light. ఆయన వెలుగై ఉన్నాడు ప్రియులారా. Jesus is who I am. ఆయనే ఉన్నవాడు అనువాడు అని చెప్పాం కదా. Jesus said in John 6:35, I am the bread of life. He who eats of me will neither hunger nor thirst. యోహాను సువార్త 6:35 ఆయన అంటాడు, జీవాహారమును నేనే, నన్ను భుజించువాడు ఆకలి కొనడు, ఎప్పటికీ దప్పికొనడు. He alone is the bread of ఆయన life. మాత్రమే జీవాహారమై ఉన్నాడు. Our fathers ate manna in the desert, they died, but those who eat this living bread will not die. వింటున్నారా? మన పితరులైన వారు, మరి ఇశ్రాయేలు జనాంగం వారు ఆ అరణ్యంలో మన్నా భుజించి వారు చనిపోయారు, కానీ ఈ జీవాహారాన్ని భుజించిన వాడు ఎన్నడికి చనిపో. Yes, Jesus is the great I am. His name is great I am. యేసు ప్రభు ఆయన గొప్ప ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు ఆయన పేరు. John chapter 10:9, Jesus says, I am the door through which you can enter. No other door. All the doors are closed. యోహాను సువార్త 10:9 ఇదిగో నేను ద్వారమునై ఉన్నాను, మిగతా ద్వారములు ఏవి కాదండి, ఆయనే పరలోకమునకు ద్వారమును, మరి లోపలికి ప్రవేశించడానికి కొరకైన ద్వారం ఆయనే. Amen. Amen. Jesus says, I am the good shepherd. Good shepherd lay down the life for the sheep. John chapter 10:11. యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని, మరి ఆయన తన గొర్రెల కొరకంట ప్రాణం పెట్టువాడై ఉన్నాడు. He alone died for you. ఆయనే మీ కొరకు ప్రాణం పెట్టినవాడు. That's why David says, the Lord is my shepherd, I shall not want. Psalm 23:1. 23వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. Jesus says in John 10:28, I am the good shepherd, I lay down the life for you. My sheep knows me, I know them. You are in my hand and nobody can snatch you out of my యోహాను hand. సువార్త 10:28 మనం గమనించినట్లయితే, ఇదిగో ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఇదిగో నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, మరి ఎవరును నా చేతిలో నుండి వాటిని అపహరింపలేడు అంటాడు. My dear people of God, you are in his hand. ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాట వింటున్నారా? మీరు దేవుని చేతిలో ఉన్నారు. You are the darling children of Almighty God. సర్వశక్తి గల దేవునికి ప్రియమైన బిడ్డలుగా మీరు ఉంటూ ఉన్నారు. Nobody can snatch you out of his hand. ఆయన చేతిలో నుండి మిమ్మల్ని అపహరింపగల వాడెవరు లేరు. Just like little monkey holding the stomach of the mother. చూడండి, ఒక చిన్న కోతి పిల్ల తన తల్లిని గట్టిగా అత్తుకొని పొట్టబట్టుకొని ఉంటదే, అలాగా Same way you be, adhering to Jesus and nobody can take you, snatch you out of his hand. అలాగే గమనించండి, మీరు కూడా ఆయనను అలాగా అంటి పట్టుకొని గనుక ఉన్నట్లయితే ఎవడు కూడా, ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆయన చేతిలో నుండి అపహరింపలేడు. Jesus is the I am who I am, the great I am. యేసు ప్రభు ఉన్నవాడు, అనువాడై ఉన్నాడండి. His name is above all names. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. John chapter 11:25, Jesus says, యోహాను సువార్త 11:25 యేసు ప్రభు అంటాడు, I am the resurrection and life. He who believes in me, though he die, he will live forever. పునరుద్ధానమును జీవమును నేనే, మరి ఎవరైతే నా యందు నివసిస్తారో అలాంటి వాడు చనిపోయినను మరలా బ్రతుకును అంటే. How many of you believe in him? ఎంతమంది ఆయన యందు If you విశ్వసిస్తున్నారు? believe, you have the resurrected power in you. వింటున్నారా? ఒకవేళ నీవు ఆయన యందు విశ్వసించే వ్యక్తివైతే నీవు పునరుద్ధాన శక్తి నీలో ఉంది. And Jesus says, John 14:12, he who believes in me will do the same thing I did, even greater things. యోహాను సువార్త 14:12 ఆయన అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేయు కార్యములను చేస్తారు, వాటికంటే గొప్ప కార్యాలు How చేస్తారు. many of you believe in Jesus? ఎంతమంది యేసు ప్రభునందు If విశ్వాసం you believe, ఉంచుతారు? do the same thing Jesus did, even greater things. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన చేయు కార్యములను వాటికంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు. In John 15:1, Jesus says, యోహాను సువార్త 15వ
అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువు I అన్నాడు, am the true vine and you are the branch. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటున్నాడు. Yes, I am great, I am. ఆయన గొప్ప ఉన్నవాడు అన్నవాడు So కదండి. he wants you to adhere to him. He wants you to stick to him like Fevicol. And you have to say along with Paul, nothing can separate me from the love of God in Christ Jesus. Romans 8:35. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏది లేదంటాడు. అలాగా నీవు ఆయనకు అంటుకట్టబడి గనక ఉంటే, ఆయనకు అత్తుకొని గనక ఉంటే నిన్ను ఎవరు కూడా దూరం చేయలేరు క్రీస్తు ప్రేమ నుండి. Everybody will ask me, what is your power? How you travel every day? చాలా మంది అడుగుతా ఉంటారు, మీరు ప్రతిదినం కూడా ఇలా ప్రయాణాలు చేస్తారు, సువార్త బోధించడానికి విస్తృతంగా తిరుగుతూ ఉంటారు, మీకు ఎలాగొస్తుందండి శక్తి అని. Hundreds of things, even today, till now, how many things I did, I can't even imagine. ఈరోజు ఈ టైం వరకు నేను ఎన్ని కార్యక్రమాలు చేశానో, ఎన్ని కార్యక్రమాలు నడిపించామో, లేకపోతే ఆ కార్యక్రమాల గుండా వచ్చానో చెప్పలేను. I met my children, grandchildren, prayed for them, sent them to school, and I also took phone calls from the office and from Kerala and from Hyderabad. I don't know, ministry people, all of them, everybody, we are taking care. My friends, they are here. ఈరోజు మరి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. మా పిల్లల ఇంటికి వెళ్ళాను, ఆ పిల్లలతో కలిసి ఉన్నాను, తర్వాత మా గ్రాండ్ చిల్డ్రన్ తో కలిసి ఆడుకున్నాను, ఆ తర్వాత ఆఫీస్ కి We prayed for them and వారందరి కొరకు ప్రార్థన చేశాను, వారికి ప్రార్థన చేసి వారిని స్కూల్ కు పంపించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మరి ఆఫీస్ కాల్స్ చేయడం జరిగింది, తర్వాత మినిస్ట్రీ పీపుల్ తో కలిసి ఉన్నాను, అదే రీతి వారు అందరు కలిసి ప్రార్థన చేసుకున్నాం, అదే రీతిగా స్నేహితులు వచ్చారు, ఎన్ని విషయాలు అన్ని ఉన్నాయి. so many things we are doing. That is the power I receive, the power of name Jesus. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నప్పటికీ కూడా నేను అంటాను ఏంటంటే, యేసు నామములో ఉన్న శక్తిని ప్రతిదినం కూడా నేను పొందుకుంటున్నాను కనుక చేయగలుగుతాను. I said, Sachin Tendulkar says, boost is the secret of my power. సచిన్ టెండూల్కర్ అంటాడు కదా, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. But I say, Jesus is the secret of my energy. అయితే నేనంటాను, నా శక్తి రహస్యం అంతా కూడా బూస్ట్ కాదు, యేసయ్యనే అంటాను. Do you want that power? ఆ శక్తిని మీరు కలిగి Do ఉండగోరుతున్నారు, you want that power? ఆ శక్తిని మీరు కలిగి The ఉండగోరుతున్నారు, energy. ఆ బలాన్ని కలిగి ఉండగోరుతున్నారు. Plug to the Holy Spirit. పరిశుద్ధాత్మకు ప్లగ్ అయి ఉండాలి, కనెక్ట్ అయి Plug to ఉండాలి, the Holy Spirit. పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉండాలి. When you charge this phone, it is useful. చూడండి, ఒకవేళ మన దగ్గర ఉన్న ఫోన్ ఛార్జ్ చేస్తేనే పనికి వస్తుంది. If you don't charge, it is just waste. ఛార్జ్ లేకపోతే ఎంత ఖరీదైందైనా ఒట్టిగా పడేయాల్సిందే. If you put fuel in your car or bike, it will work. చూడండి, మీ యొక్క కార్ లో గానీ బైక్ లో గానీ అందులో పెట్రోల్ వేస్తేనే కదులుతుంది అది. Without petrol, it's just a waste thing. చూడండి, పెట్రోల్ లేకుండా అది ఎంత ఖరీదైందైనా అలా గుట్టి You ఉండాల్సిందే. are a waste if you don't have the power of Jesus in your life. ఈరోజు ఈ మాట చెప్తున్నా, గమనించండి, మీ జీవితంలో యేసులో ఉన్న శక్తిని మీరు కలిగి ఉండకపోతే మీరు వ్యర్థంగా ఉంటారు. Start charging yourself 100% in the morning and have a contact with the Lord Jesus. ఉదయకాలం లేచిన వెంటనే ఆయనతో సమయం గడిపి 100% 100% ఛార్జింగ్ చేసుకుంటే ఆ రోజంతా కూడా శక్తి నీకు అక్కడ నుంచి వస్తా How many of ఉంటుంది. you want the power? Raise your hand and close your eyes. ఎంతమందికి ఈ శక్తి కావాలని కోరుకుంటున్నారు? కళ్ళు మూసుకొని చేయి పైకెత్తి ప్రార్థన చేయండి. Dear Jesus, I thank you for the great power in the name of Jesus. ప్రియమైన యేసయ్య, యేసు నామములో ఉన్న శక్తిని మాకు ఇచ్చినందుకు వందనాలు. Father, thank you for loving us so much that you send your only begotten Son to die for us, so that those who believe in him will not perish but have everlasting life. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా మా కొరకు మీ కుమారుడైన యేసు క్రీస్తుని భూలోకానికి పంపించారు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు నశింపక నిత్య జీవము పొందినట్లుగా మీ కుమారుడైన యేసును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. Thank you, Jesus, for the name above all names given under the earth. యేసయ్య, ఆకాశము క్రింద మీరు మాకు అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామాన్ని మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రం. And when you call upon the name, we are saved, O Lord. ఓ ప్రభువా, మీ నామమున మొరపెట్టి ప్రార్థించినప్పుడు మేము రక్షణ పొందుతాం. When you are called upon that name, we will be healed, ఆ O Lord. నామాన్ని మేము మొరపెట్టినప్పుడు మేము స్వస్థత పొందుతాం. When we call upon that great name, we have life abundant. ఆ Lord. గొప్ప పేరును మేము కలిగి ఉన్నప్పుడు సమృద్ధి అయిన జీవాన్ని మేము కలిగి ఉంటాం. There is everything. It's a package given to us, and that we call upon the name to get restoration. ప్రభువా, ఆ యేసు నామమున మేము మొరపెట్టినప్పుడు పునరుద్ధరణ అనే ఒక గొప్ప ప్యాకేజ్ అందులో మాకు అన్ని కలిపి ఇస్తున్నారు. మీకు వందనాలు. We pray that they will realize, those who listen and view this program, Lord, they will receive that power and get restoration. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరెవరైతే వాక్యాన్ని టీవీల ద్వారా వీక్షిస్తున్నారో వారందరికీ కూడా గొప్ప పునరుద్ధరణ కలుగును గాక. I pray that healing will come, Lord. స్వస్థత వారికి వచ్చును గాక. I pray that salvation will come, Lord. ఓ రక్షణ వారికి వచ్చును గాక I అని pray ప్రార్థిస్తున్నాను. that deliverance and bondage, every curse be broken in every family. ప్రతి కుటుంబంలో ప్రతి శాపం కూడా కొట్టి వేయాలి.
చేయబడును గాక. Let them receive this powerful name in their life, వారి Lord. జీవితాల్లో శక్తివంతమైన నామముని వారు పొందుకొందురు గాక. Thank you, Lord, for hearing and answering the prayers. ప్రభువా మా ప్రార్థన విని జవాబిస్తున్నందుకు వందనాలు Thank you చెల్లిస్తున్నాను. for this powerful word. Holy Spirit, you have spoken through your servants. పరిశుద్ధాత్మ దేవా దాసురాల్లోంచి ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు. We give you all glory and praise. సమస్త మహిమ స్తుతి నీకు అర్పిస్తున్నా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And this message will be continued next week, same channel. ఇదే ఛానల్లో ఇదే సమయంలో వచ్చే వారం ఈ సందేశం కొనసాగించబడుతుంది. Amen. ఆమేన్. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలో నా చేత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, కట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ
దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్. దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన